హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గర ఉన్న మానసాదేవి నవనాగుల దేవాలయానికి వచ్చామండి. వెల్కమ్ టు మై ఛానల్ పుణ్య త్రిపులం. మహాశివుడి మానస పుత్రిక కనుక మానసాదేవి అని కూడా ఆమెకి నామధేయం ఉంది. నవనాగులకు గారాల చెల్లెలు శ్రీ మానసాదేవి. మానసాదేవిని పూజిస్తే తెలుసో తెలియకో మనం సర్పాల పట్ల చేసిన తప్పులు కావచ్చు, గాయపరిచిన, మనం వెళ్ళేటప్పుడు మన కార్ల కింద కావచ్చు, బండ్ల కింద కావచ్చు, అవి చనిపోతే అది మనకి ఇండైరెక్ట్లీ అంటే మన తెలియక జరిగిన తప్పిదం వలన వచ్చే దోషాలు కావచ్చు, లేదంటే పూర్వజనంలో చేసిన దోషాలు కావచ్చు, కాలసర్ప దోషాలని ఇలా ఉంటాయి కదా, అలాంటి దోషాలని కూడా పోతాయని ఒక నమ్మకం ఉందండి. ప్రతినిత్యము ఇక్కడ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి. ప్రతి మంగళవారము, శుక్రవారం రోజుల్లో అమ్మవారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా మంగళ శుక్రవారాల్లో అమ్మవార్లకి ఆడవాళ్లు చాలా ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసినదే. చాలా ప్రాంతాలలో, చాలా గుళ్లల్లో చాలా మంది రాహుకాల సమయంలో అమ్మవారి గుళ్లలో నిమ్మకాయ దీపాలు పెట్టడం అనేది చాలా ఆనవాయితీగా వస్తున్నది. అలా చేయడం వల్ల వాళ్ళకున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు రాహుకాల సమయంలో రాహుకేతువుల పూజ కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటారండి. పూజకు కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడున్న పురోహితులను అడిగితే వాళ్ళే తీసుకొస్తారు, లేదు మీరు తీసుకొచ్చినా సరే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారంట. చాలా వరకు ప్రతి ఆదివారం, పౌర్ణమి రోజు, చంద్రగ్రహణం, అమావాస్య రోజుల్లో కొన్ని పుణ్యక్షేత్రాల్లో విశేషంగా ఈ రాహుకేతు పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు జరిపించుకుంటూ ఉంటారు. ఇంకా మంగళ, శుక్ర, ఆదివారాల్లో కూడా రాహుకాల సమయంలో పూజాది కార్యక్రమాలు చేయించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తుంటారు పెద్దలు. రాహుకేతు పూజ అనేది ప్రతి వ్యక్తి చేయడానికి ఇష్టపడే అత్యంత ముఖ్యమైన విషయం. ఆలయ విశిష్టత, అమ్మవారి గురించి తెలుసుకుందాం రండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ మానసాదేవి నమో నమ. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వ అరిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రతంత్రదోషఛేదనాయ త్రైలోక్యం వశమానాయ నమస్వ. శ్రీ గురుభ్యో నమో నమ. శ్రీ గురుపాదుకాభ్యో నమో నమ. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. భక్త మహాశైలకు మనవి, సికింద్రాబాదులో వెలిసినటువంటి స్వయంభూ అయినటువంటి ఈ మానసాదేవి ఆలయము సికింద్రాబాద్ భాగ్యనగరము. ఈ భాగ్యనగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ మానసాదేవి ఆలయం క్లాక్ టవర్ నందు ఉన్నది. అందరికీ తెలిసిన విషయమే. ఈ మానసాదేవిని పూజించినంత మాత్రాన సకల కాలసర్పదోషాలు తొలగిపోతాయి. ఎలాంటి కాలసర్పదోషాలున్నా ఈ అమ్మవారిని సేవించినంత మాత్రములనే ఈ కాలసర్పదోషాలన్నీ తొలగిపోయి భక్తులందరికీ కూడా అమ్మవారు సర్వ బాధా నివారిణి, సర్వ రోగ నివారిణి, కళ్యాణ లక్ష్మి అని అమ్మవారిని సేవిస్తూ ఉంటాము. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి మహా అభిషేకాలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి నందున కూడా ఉదయం 6:30 అమ్మవారికి మహా అభిషేకం జరుగుతుంది. మరియు తదనంతరము పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమి అందున కూడా 10:30 సామూహికంగా కూడా అమ్మవారి హవనం జరుగుతుంది. భక్త మహాశయులు గమనించి ఈ పూజలో అందరూ కూడా పాల్గొని అమ్మవారిని సేవించాలని మనవి చేస్తున్నాము. కాలసర్ప దోష నివారిణి, కళ్యాణ లక్ష్మి అయినటువంటి, సంతాన లక్ష్మి అయినటువంటి అమ్మవారిని ఆలయంలో పూజలు చేసుకుంటే సకల దోష నివారణ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారు ఇక్కడ అమ్మవారు స్వయముగా వెలిసిన తల్లి. కొన్ని వందల సంవత్సరాల క్రితం అమ్మవారు పుట్టలో వెలిసిన తల్లి. ఈ క్లాక్ టవర్ నందు పుట్ట ఉండే, ఆ పుట్టలో ఒక చెట్టు ఉండే, ఆ చెట్టుకు చిన్న ఆలయం ఉండే. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి ఆలయ ఫౌండర్ మారుతి గోకుల్ కుమార్ గారు స్వయం శక్తితో కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించి అమ్మవారిని ఎలా ఉంది మానసాదేవి కాకుండా అంతకుముందు నాగదేవతగా కొలిచేవారు. హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామివారిని తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారు మానసాదేవి స్వయంగా ఉందని ఆయన ద్వారా తెలుసుకొని ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఈ ఆలయంలో
ఈ అమ్మవారి వెనుక భాగంలో కూడా నవనాగులు ఉంటారు. వాసుకి స్తచ్చకో చైవ ఐరావతో ధనుంజయ కర్కోటకో శంఖపాల అన్యంత శేషవాన అని 9 మంది అమ్మవారి సహోదరులు ఉంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ మన దగ్గర స్వయంభుగా భూమిలో వెలిసిన విగ్రహం ఉంది. అమ్మవారు మానసాదేవి స్వయంభూ భూమిలో వెలిసిన విగ్రహము. అది మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామంలో పొలంలో దొరికిన విగ్రహము. అది కూడా ఒక 4 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడనే వాళ్ళు ప్రతిష్ఠ చేస్తామనుకున్న సమయంలో కూడా అమ్మవారు నేను ఇక్కడ స్వయంగా వెలిసి ఉన్నాను కాబట్టి మీరు నన్ను అక్కడే ప్రతిష్ఠ చేయండి అని వాళ్ళకు చెప్పడం జరిగింది. కలలో చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ అలేఖ్యారెడ్డి వాళ్ళు కూడా ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడ అమ్మవారు స్వయంభూ విగ్రహం ఉంది. లోపల మానసాదేవి స్వయం శక్తితో వెలిసిన ఈ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న అమ్మవారిని మీరందరూ కూడా దర్శించుకోవచ్చు. ఈ అమ్మవారిని దర్శించడం వల్ల సకల దోష నివారణ జరుగుతుంది. జయ గురుదత్త శ్రీ గురుదత్త. జయ గురుదత్త శ్రీ గురుదత్త. భక్తులందరికీ కూడా ఈ రోజున మానసాదేవి 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 అంటున్నారు. మానసాదేవి ఎవరు అసలు? ఈమె వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి అని చాలామంది భక్తులు ఆతృతతో చూస్తున్నారు. ఈ భక్తులకు కూడా చిన్న మనవి తెలియజేసేది ఏంటంటే మానసాదేవి ఎవరో కాదు, నాగదేవత అంటారు. ఈమెని నాగదేవతనే మానసాదేవి స్వరూపము. అంటే నాగదేవత అంటే నాగేంద్రులకు భార్యనా, తల్లియా, చెల్లియా? ఇంకో విషయం కూడా వస్తుంది ఇక్కడ. నాగేంద్రులకు చెల్లెలు మానసాదేవి. ఇప్పుడు కొంతమంది నాగదేవతలు కూడా నాగేంద్రుని భార్య నాగదేవతే అంటారు, నాగేంద్రుని తల్లి కూడా నాగదేవతనే అంటారు. కానీ అమ్మవారు ఎవరు అంటే సహోదరి. జరత్కారు జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగీశ్వరీ తదా జరత్కారు ప్రియా అస్తికామాత విశారీతి చ మహాజ్ఞానయుత చైవసాదేవి విశ్వపూజిత. ఈ అమ్మవారు విశ్వమే ఈ అమ్మవారిని పూజిస్తుందట. విశ్వపూజిత అంటే ఈ అమ్మవారు కొన్ని సంవత్సరాలు ఎలా జన్మించింది అంటే జన్మకంటే ముందు జన్మ వృత్తాంతం చెప్తున్నాను. అమ్మవారు సగం మానవ రూపము సగము నాగరూపంలో జన్మించింది మానసాదేవి అమ్మవారు. కశ్యప మునీంద్రునికి అమ్మవారు జన్మించింది. ఈ నాగలోకంలో ఈ అమ్మవారి సహోదరులు 9 మంది వాసుకి, తక్షకుడు, ఐరావతుడు, కర్కోటకుడు, ధనుంజయుడు, శంఖపాలుడు, అనంతుడు, ఇలా చెప్పుకుంటూ పోతే 9 మంది నాగేంద్రులు అమ్మవారి సహోదరులు. ఈ అమ్మవారు సగం నాగరూపము సగం మానవ రూపము దాల్చి జన్మించిన ఈ అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు శివుని కోసము మరియు శ్రీకృష్ణుని కోసం అంటే విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందట. తపస్సు చేసి ఆ దేవతలు ప్రత్యక్షమై ఈ అమ్మవారిని పూర్తిగా మానవ రూపానికి ఆశీర్వాదం ఇచ్చి మంచి సంకల్ప బలంతో అమ్మవారు సేవ చేసినందుకు పూర్తిగా మానవ రూపం దాల్చింది ఆ శివయ్య మహత్యం వలన. అందుకే శివ సంకల్ప శివమానస పుత్రిక అని కూడా అంటారు ఈ అమ్మవారిని, మానసాదేవిని. ఈ పూర్తిగా మానవ రూపం దాల్చినాక అక్కడ ఉన్న వాసుకి, తక్షకుడు అనే అన్నదమ్ములలో వాసుకి ఆమె సహోదరుడు. ఈ వాసుకి నాగేంద్రుడు అమ్మని కాపాడుకుంటూ చాలా పెద్ద మనిషి అయ్యేదాకా, పెద్దగా అయ్యేదాకా కూడా అమ్మని కాపాడుకుంటూ వచ్చాడు. అమ్మవారు కళ్యాణ సమయం వచ్చేసింది. అమ్మవారు ఏజ్కి వచ్చింది. 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరంలోకి వచ్చినాక అమ్మవారికి కళ్యాణం చేయాలని ఆ నాగేంద్రుడు సంకల్పించుకొని, అమ్మా చెల్లెల మానస నీకు మేము కళ్యాణం చేయాలని సంకల్పించినాం తల్లి, ఏం చేద్దాము అంటే నా పేరు జగద్గౌరి ఉంది కాబట్టి నా పేరు కలిగిన అబ్బాయి దొరికితేనే నేను చేసుకుంటా అని ఏమంటది. సరే అన్నాను సిగ్గుపడుకుంటా అని చెప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ నాగేంద్రుడు, ఇంద్రుడు, కొంతమంది దేవతలు అందరూ కలిసి కూడా ఒక అబ్బాయిని వెనకలాడతాడు. ఆయన మునీశ్వరుడైనటువంటి జరత్కారు అనే అబ్బాయిని చూసి కళ్యాణం చేస్తారు ఈ అమ్మాయి. ఈ కళ్యాణం చేస్తారు, అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. కొన్ని రోజులు అలా జీవితం అంతా గడిచిపోతుంటుంది. ఆ తర్వాత ప్రతి మునికి, ఋషికి, యోగికి సంధ్యావందన సమయం అనేది ఒకటి ఉంటుంది. పొద్దున బ్రాహ్మణులకు కూడా పురోహితులకు కూడా సంధ్యావందనం అనేది ఉంటుంది. పొద్దున సాయంత్రము సంధ్యావందనం చేస్తారు కాబట్టి ఆ ఋషి మునిపుంగవునికి కూడా సంధ్యావందన సమయం అవుతుంది. ఆయన ఏం చేశాడు, మధ్యాహ్నము భోజనం అనంతరము ఆ భార్యని కూర్చోబెట్టుకొని భార్య తొడ మీద మంచిగా నిద్రపోతున్నాడట ఎవరు, జగత్కారు మహాముని. ఇక భార్య అట్లే ముచ్చట పెట్టుకుంటా, భార్యాభర్తలు ముచ్చట పెట్టుకుంటూ భర్త నిద్రపోయిండు. అమ్మవారి తొడ మీద భర్త వండుకున్నాడు. సాయంత్రం అయిపోయింది, సంధ్యావందన సమయం అవుతుంది. అయ్యో నా భర్త గారికి సంధ్యావందన సమయం అవుతుంది కదా,
నేను ఏం చేయాలి, లేపకపోతే నాకు పాపం తగులుతుందేమో, మా స్వామి సంధ్యావందనం చేసుకోవాలి కదా అని పడుకున్న భర్తను లేపుతుంది ఆమె. లేపేసరికి అప్పుడు అంటాడు భర్త లేచి, మూర్ఖురాలా, నా నిద్రను భంగం చేసినావు నువ్వు. నేను ఎక్కడో బయట లేను కదా, నా భార్య దగ్గరనే ఉన్నా కదా, ఆ భగవంతునికి కూడా తెలుసు కదా, ఆ శివునికి కూడా తెలుసు కదా, అలాంటి నన్ను నిద్రలేపుతావా, నువ్వు నాకొద్దు పోవని చెప్పి అమ్మవారిని వేదనకు గురి చేస్తాడు. అప్పుడు అమ్మవారు అంటది, నువ్వు నన్ను ఎప్పుడైతే వివాహం ఆడినవో నాకు సంతానం లేకుండా నువ్వు అడవులకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఋషివి కావచ్చు, మహర్షివి కావచ్చు, యోగివి కావచ్చు, నువ్వు ఎవరైనా కానీ నాకు సంతానం నన్ను ఎప్పుడైతే వివాహం ఆడినవో నాకు సంతానం ఇచ్చి నువ్వే పక్కకు కదలాలి అని చెప్పగానే అప్పుడు సరే అని చెప్పి కొన్ని రోజులు దాంపత్య జీవితాన్ని గడిపి ఆ అమ్మవారికి అస్తికా మునీంద్రుడు అనే ఒక అబ్బాయిని కని ఒడిలో పెట్టి ఆ మునీశ్వరుడు బయలుదేరిపోతాడు, అడవులకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ అమ్మవారు తల్లిదండ్రుల దగ్గరనే వండుకుంటూ, అన్నదమ్ముల దగ్గరనే వండుకుంటూ, పాతాళ లోకంలో వండుకుంటూ, నాగలోకం అంటే పాతాళ లోకంలో వండుకుంటూ ఆ అబ్బాయిని చదువుకుంటూ మంచిగా పెంచి పెద్దవాడిని చేసి విలువిద్యలు సకల విద్యలు నేర్పించి ఉత్తమ పురుషునిగా తీర్చిదిద్దుతుంది. ఆ తర్వాత తీర్చిదిద్ది ఆ ఇంట్లో ఉంటుండగానే ఈ అర్జునుని కొడుకైనటువంటి అర్జునుని యొక్క కొడుకు అభిమన్యుని యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఒకరోజు అడవిలో వేటకు వెళ్తున్నాడు. రాజుల కాలంలో ఏముండే అడవి పోవాలి, వేటాడాలి, సింహాన్ని తేవాలి, పులులు తేవాలి, జింకలు తెచ్చుకోవాలి, జీవనం సాగించుకోవాలనేది ఒక సామెత. అది ఆ సామెతలో ప్రకారంగా ఈ ఆ రాజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్తున్న సమయంలో తక్షక వంశానికి చెందిన ఒక నాగేంద్రుడు తను పోతున్న దారిలో పడి చనిపోయి ఉంటాడు. అప్పుడు ఆ తక్షకునికి వంశానికి చెందిన నాగు చనిపోవడం వల్ల ఈ పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు, అయ్యో తొవ్వల చచ్చిపోయిన పాము ఉంది కదా, ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి తన దగ్గర ఉన్న విల్లుతోటి బాణం పుల్లతోటి తీసి దాన్ని పక్కకి విసిరేస్తాడు. ఏ పాపం తెలియని ఆ పరీక్షిత్ మహారాజు దాన్ని పక్కకేయగానే ఆ పాము పోయి ఒక మునీశ్వరుని మెడలో పడుతుందట, చనిపోయిన పాము. అక్కడ ఆ మునీశ్వరుడు శివుని కోసము బ్రహ్మ కోసము తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో తన కొడుకు మునీశ్వరుని యొక్క కొడుకు కూడా అక్కడ తండ్రికి సపర్యలు చేసుకుంటూ ఉంటాడు. ఆ ఉన్న సమయంలోనే ఈ నాగేంద్రుడు పోయి తన తండ్రి మెడలో పడగానే అప్పుడు చూస్తాడు, ఆ కొడుకు చూసి కొడుకు పరీక్షిత్ మహారాజుకు శాపం పెడతాడు. ఏమని పెడతాడు, ఏ నాగేంద్రుని అయితే మా తండ్రి గారు జపం చేసుకుంటుర్రు, ఆ సమయంలో ఏ నాగేంద్రుని అయితే నువ్వు మా తండ్రి గారి మెడలో వేసినావో అదే వంశానికి చెందిన మూల పురుషుడైనటువంటి తక్షక నాగేంద్రునితో నీ ప్రాణము వారం రోజులలో జీవము లేకుండా ఉందువుగాక, నువ్వు భూమి మీదనే లేకుండా ఉందువుగాక, నీ ప్రాణము హరించుగాక అని అప్పుడు శాపం పెడతాడు. ఆ శాపాన్ని విన్న పరీక్షిత్ మహారాజు ఏం చేయాలనో తోచక తన మందిరానికి వెళ్ళిపోతాడు. రాజవంశ పురుషులు కాబట్టి, రాజులు కాబట్టి ఆ సమయంలో ఆ రాజు పోయి ఆ మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న జరిగిన వృత్తాంతమంతా అక్కడ సభా మందిరంలో తెలియజేయగానే అక్కడున్న భక్తులు మరియు వేద పండితులు అందరూ కూడా ఏం చెప్తారు అంటే, వేద పండితులు ఏం చెప్తారంటే, స్వామి మీరు రాజుగారు మీకు నాగేంద్రుని వల్ల వారం రోజుల్లో ప్రాణగండం ఉందని చెప్పినారు కదా, మీరు ఆ పామే రాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా అని ఒక 7 అంతస్తుల అద్దాల మేడని ఏర్పాటు చేసుకొని ఆ మేడలో తను నివాసం ఉంటున్నాడు. ఎలాంటి భోజన వసతులలో కూడా విషం చింపుతుందేమో అని చెప్పి పండ్లు పలహారాలు తినుకుంటూ కూడా ఆ స్వామి పరీక్షిత్ మహారాజు ఆ భవనంలో ఉంటాడు. ఇక ముని పెట్టిన శాపం దగ్గరికి వచ్చింది. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 5 6 రోజులు గడిచిపోయింది. ఇక మనకు ఏం లేదు, ఇంకొక రోజు అయితే అయిపోతుంది కదా, మనకేం కాదు, ప్రాణగండం లేదు అని ఈ సభాముఖంగా ఈ మంత్రులంతా కూడా సేనాధిపతులు కూడా అందరు సంతోషపడుతున్న సమయంలో తక్షకుడనే నాగేంద్రుడు పండులో పురుగై ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక పొలంలో పురుగులా మారి ఆ రాజుకు ఫలాలే తింటున్నాడు కాబట్టి, భోజనం లేదు కాబట్టి ఆ పొలంలో పురుగై ఆ రాజుగారి దగ్గరికి పోయి తన విశ్వరూపాన్ని చూపించి తక్షక అవతారం ఎత్తి ఆ పరీక్షిత్ మహారాజును కాటు వేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పరీక్షిత్ మహారాజు చనిపోవడం జరుగుతుంది. ఆ పరీక్షిత్ మహారాజు ఎవరో కాదు, అర్జుని యొక్క మనుమడు. చనిపోవడగానే తనకున్న కుమారుడైన జనమేజయుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ సర్పాలు మొత్తము భూమి మీదనే ఉండకుండా చేయాలనే ఒక సంకల్పం చేసి 1000 స్తంభాల యాగశాల మండపాన్ని ఏర్పాటు చేసి మంచి వేద పండితులను కూడా తీసుకువచ్చి
ఆ మంత్ర ఉచ్చారణతోనే ఈ నాగులన్నీ వచ్చి హోమంలో పడేటట్టుగా అంత పెద్ద 1000 స్తంభాల యాగశాల మండపం అంటే ఎంత పెద్దగా ఉంటుందో మనం గ్రహించండి. అలాంటి యాగశాలను ఏర్పాటు చేసి మంత్ర ఉచ్చారణ మధ్య ఆ నాగులను పిలుస్తుంటే ఆ నాగులు వచ్చి హోమంలో పడి కాలిపోతున్నాయి. ఆ సమయంలో ఈ తక్షకుని మీద కూడా జన్మజయునికి కోపం ఉంది కదా, తండ్రిని చంపిండని. ఆ కోపం వల్ల ఈ తక్షకుడు కూడా వచ్చి ఆ హోమ యాగశాలలో పడిపోయే సమయం ఆసన్నమవుతున్న సమయంలో తక్షకునికి ఏం చేయాలనో అర్థం కాక ఇంద్రుణ్ణి శరణుజొస్తాడు. ఇంద్రుణ్ణి శరణుజొచ్చగానే ఆ ఇంద్రుడు దగ్గర పోయి తక్షకుడు జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పి ఇంద్రుని దగ్గర కూర్చుంటాడు. కూర్చున్న సమయంలో వీళ్ళు చేస్తున్న మంత్ర ఉచ్చారణలకు ఆ ఇంద్రుడితో సహా తక్షకుడు కూడా కదిలి వస్తున్నాడు యజ్ఞయాగాదులలో పడిపోవడానికి. ఏం చేయాలనో అర్థం కాక అప్పుడు తక్షకుడు ఇంద్రుడిని గట్టిగా పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకుంటే ఆ తక్షకుడితో పాటు ఇంద్రుడు కూడా ఈ హోమంలో పడిపోయే పొజిషన్ వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాక ఇంద్రునికి అప్పుడు ఇంద్రుడు కోరుకుంటాడు, అమ్మా తల్లి నాగదేవత నువ్వు ఎక్కడున్నావమ్మా, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడు తల్లి. దేవీ త్వాం స్తోతుమిచ్చామి స్వాధీనాం ప్రవరాం వరాం పరాత్పరంచ పరమాం నయి స్తోతుం క్షమోదున స్తోత్రానాం లక్షణం వేదే సభావాక్యం తర్పమా నక్షమా ప్రకృతే వక్తుం గుణానాం గణతవ అనే స్తోత్రాన్ని కూడా పారాయణ చేసి ఆ అమ్మవారు మానసాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. చేసుకుంటే ఏంది ఇంద్ర నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు ఈమె అని మానసాదేవి వచ్చి అడగగా, అమ్మ మీ అన్నదమ్ములతో పాటు నాగలోకమంతా ఆగమైపోతుంది, మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే దిక్కున్నావని చెప్పి ఇంద్రుడు వేడుకొనగా అప్పుడు ఈ మానసాదేవి తన కొడుకైన అస్తికామునింద్రుని పిలిచి, తనయా పుత్ర నాకు ఈ నాగలోకం మొత్తం కాలిపోతున్నది, మన వంశం మా తల్లిదండ్రుల వంశం మొత్తం నిర్వంశం అయిపోతున్నది, కావున ఈ లోకాన్ని కాపాడే బాధ్యత నీకే అప్పచెప్తున్న తండ్రి. జన్మజయుడు యాగం చేస్తుండు, అక్కడికి పోయి జన్మజయుడు చేస్తున్న యాగాన్ని ఆపమని చెప్తుంది. అప్పుడు జన్మజయుడు దగ్గర చేస్తున్న యాగానికి అస్తికామునింద్రుడు పోయి, స్వామి నేను నీ దగ్గరికి వాదనకు వచ్చినాను అని ఆ వాదనలో అస్తికామునింద్రుడు గెలిచి ఆ యాగశాల మండపంలో జరుగుతున్న యాగాలన్నింటినీ కూడా పూర్తిగా ఆపివేస్తాడు. ఆ సమయంలో ఆ నాగేంద్రులు మొత్తం అమ్మవారిని సేవించి ఆ అస్తికామునింద్రుని దగ్గరికి వచ్చి శరణు చేస్తాయి. అప్పుడు చెప్తారు ఏమని, మానసాదేవిని నేను నన్ను పూజించిన వారు, అమ్మ నీకు ఏం కావాలనో కోరుకొని నాగలోకం అంటే, నన్ను పూజించిన వారికి కాలసర్ప దోష నివారణ, నాగదోష నివారణలు, తక్షక, వాసుకి, ఐరావత, కర్కోటకో, శంఖపాల, హన్యంత, శేషవాన ఈ రకంగా 12 రకాల నాగదోషాలు వస్తున్నాయి ప్రతి మానవునికి. ఇలాంటి దోషాలు నన్ను పూజించిన వాళ్లకు తొలగిపోవాలి, ఎలాంటి దోషం ఉండొద్దని చెప్పి అమ్మ అభయం తీసుకుంటుంది. ఆమెనే స్వయంభూ వెలిసిన అమ్మవారు ఈ మానసాదేవి. శ్రీ మానసాదేవి క్లాక్ టవర్ నందు స్వయంగా వెలిసింది. ఈ ఆలయాన్ని ఆలయ ధర్మకర్త ఆలయ ఫౌండర్ అయినటువంటి గోకుల్ కుమార్ ముదిరాజ్ గారు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినారు. దీన్ని కూడా హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి కరకమలములచే ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకుముందు స్వయంభూ విగ్రహం ఉండే లోపట, అది కింద పుట్ట ఉండే, పుట్టలోని విగ్రహం ఉన్నది. ఆ పుట్టను అట్లే కప్పివేయడం జరిగింది. దాని మీద మళ్ళీ పునర్నిర్మాణంగా అమ్మవారిని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది వేల కొద్ది మందులు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి శ్రావణ మాసములో నాగుల చవితి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తులో జరుగుతుంది. మరియు కార్తీక మాసంలో కూడా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కార్తీక మాసం పౌర్ణమి తర్వాత, పౌర్ణమికి మొదలుకొని 3 రోజులు కార్యక్రమాలు, కళ్యాణయోగం, వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారిని పూజించిన వాళ్లకు సకల దోష నివారణ జరుగుతుంది, కాలసర్ప దోష నివారణ జరుగుతుంది. ఈ ఆలయంలో సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ముడుపులు కడతారు. ముడుపు కట్టి 2 అభిషేకాలు, ఒక హోమంలో పాల్గొంటారు. ఇలాంటి పూజలు చేసుకున్న వారికి సకల దోష నివారణ జరుగుతుంది. కాబట్టి జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై మహాదేవ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ మానసాదేవి నాగదేవత దేవాలయము, సికింద్రాబాద్ క్లాక్ టవర్. అందరికీ మొదలుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మానసాదేవి దేవాలయంలో ప్రతి రాహుకాలంలో రాహుకి మరియు కేతుకి అభిషేకము పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి దోషాలున్నా సరే, ఎలాంటి రాహు దోషం ఉంటుంది, కేతు దోషం ఉంటుంది, కుజ దోషం, ఎలాంటి దోషాలున్నా ఇక్కడ రాహుకాలంలో పూజ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక దోషం అనేది ఉంటుంది. అది మంచిది ఉండొచ్చు, చెడ్డది ఉండొచ్చు, చిన్నవాళ్ళకైనా సరే పెద్దవాళ్ళకైనా, ప్రతి ఒక్కరికి ఇక్కడ వాళ్ళ కోసమే అవైలబుల్గా
మనం పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ పూజలో పాల్గొనాలి. అదేవిధంగా ఇక్కడ శివుడు మరియు గణేషు సుబ్రహ్మణ్య స్వామి రండి. ప్రతి సోమవారము ఇక్కడ శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, రుద్రాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ శివుడికి అభిషేకాలు, మహారుద్రాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ఎవరికైతే పెళ్లి కాదో, సంతాన ప్రాబ్లం ఉంటుందో వారికి ఇక్కడ ప్రత్యేకంగా గణపతికి, శివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, పూజ చేపించడం జరుగుతుంది. కావున ఎలాంటి దోషాలు ఉన్నా సరే, సంతాన దోషం ఉన్నా సరే, సంతాన ప్రాబ్లం ఉన్నా సరే, పెళ్లి కాని వాళ్ళకు ఎలాంటి దోషం ఉన్నా సరే ఇక్కడ వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ చేతితోనే పూజ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ నవనాగులు, ఇక్కడ చూసుకున్నట్టయితే 9 నవనాగులు అమ్మవారికి ఎలాంటి కుజ దోషం కానీ, కాలసర్పం దోషం కానీ, ఇప్పుడు అంటారు నాకు కళలో పాములు వస్తున్నాయి, భయంగా అనిపిస్తుంది, పాము కాటేసినట్టు అనిపిస్తుంది, ఆ రకంగా దోషాలు ఉంటాయి. దోషాలు ఉన్నప్పుడే ఆ రకంగా అవుతూ ఉంటుంది. కావున అలాంటి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ చేతితోనే నవనాగులకు అభిషేకము మరియు నవనాగులకు పూజ చేయడము జరుగుతుంది. కావున భక్తులు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, నాగదేవత సంబంధించిన ఎలాంటి ఉన్నా సరే, కుజ దోషానికి సంబంధించి సరే, కాల సర్ప దోషానికి సంబంధించి సరే, ఎలాంటి ఉన్నా ఇక్కడ అవి వచ్చి అమ్మవారికి 9 నాగదేవతకు పూజ చేసుకుంటే ఆ ప్రతి ఒక్క దోషానికి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి పరిష్కారం అనేది దొరుకుతుంది. కావున ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా మీరు కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి సంతానం కాని వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకుంటే అమ్మవారి దగ్గర మనం ఆ ముడుపు అనేది సమర్పిస్తాము. సమర్పించినాక కొద్ది రోజులనే అందరికీ రిజల్ట్ అనేది దొరకడం జరిగింది. చాలామంది ప్రత్యేకంగా భావిస్తారు. అమ్మవారి దగ్గర వచ్చి వాళ్ళదొక కోరికని ముడుపు రూపంగా అమ్మవారికి సమర్పించుకుంటారు. సమర్పించుకునే ప్రతి ఒక్కరు సంతోషంగానే వెళ్ళిన రోజులు ఉన్నాయి. కావున మీరందరూ కూడా ఒక్కసారి దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై మహాదేవ్. ప్రత్యేకంగా నాగుల పంచమి నాడు స్వయంగా ఇక్కడ ప్రతి వచ్చి అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. మీ చేతితోనే మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. నవనాగులు ఇక్కడ ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. 9 నాగదేవతలు అనేది ఒకటే దగ్గర దొరకడం అనేది ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్లో మాత్రమే జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా వచ్చి 9 నాగులకు మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ క్లాక్ టవర్లో. ఇక్కడ చిన్న గుడి ఉండే, అప్పుడు ఎవరు రాకపోదురు, కొంతమందే వద్దురు. నేను కూడా వచ్చేదాన్ని. ఇక్కడ పూజలు చేస్తే అంత ఆడవాళ్ళకు కూడా బాగా అవుతుంది, మగవాళ్ళకు బాగా అవుతుంది, అన్నీ మంచిగా అయిపోతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానము, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, ఏదంటే అది అయింది. కొలువులకు అన్నిటికీ అయింది. ఏది మొక్కితే దానికి అయింది. దేవుడా చిన్న ఉండే గుడి ఇక్కడ, ఇది పెద్దగా తర్వాత అయింది అనేసి. ఇప్పుడు కల్పన కాడు ఉన్నాం మనకి. ఇప్పుడు ముందుంటాం ఫస్ట్ నాగమణి. ప్రాచీన కాలం నుంచి ఈ గార్డెన్ చాలా పెద్దగా ఉండే, చాలా పెద్ద గార్డెన్ అన్నమాట. ఈడ పుట్ట కూడా చిన్నగా ఉంటుండే, గుడి కూడా చిన్నగా ఉండే. ఈ చుట్టుపక్కల ఈ మడిగలన్నీ, ఆఫీసులన్నీ ఏం లేకుండే. ఈ గార్డెన్ ఒకటి, ఈ గార్డెన్ రెస్టారెంట్, హోటల్ ఒకటి ఉండే, ఈ యొక్క నటరాజ్ థియేటర్ ఒకటి ఉండే, ఈ యొక్క మైబు కాలేజ్ ఒకటి ఉండే. ఇక దాని తర్వాత చుట్టుపక్కల ఏం లేకుండే. ఇప్పుడిప్పుడే ఇక్కడ డెవలప్ అయింది. అప్పుడు ఏం లేకుండే. ఈ యొక్క గార్డెన్ లోపల విగ్రహం, దేవుని యొక్క పుట్ట ఉంటుండే, పెద్ద పుట్ట ఉంటుండే. అప్పుడు దాని మీద రాగి చెట్టు కూడా ఉంటాయి. రాగి చెట్టు కింద పుట్ట ఉంటుండే. అప్పుడు అంటే మేము పుట్టలేదో, మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ రావడం జరుగుతున్నది. ఇక నాకు తెలిసింది ఇంతే. ఈ ఆలయంలో అమ్మవారి గర్భగుడికి వెనకాల నవనాగుల దేవాలయం ఉందండి. ప్రతినిత్యము భక్తులచే పూజింపబడుతుందన్నమాట. అక్కడున్న అర్చకులను అడిగితే పూజ చేస్తారు. లేదా మనకు మనమే కూడా నవనాగులకి మన శక్తి కొలది మనకు నచ్చినట్టు పూజా విధానం కూడా చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక వంశ పారంపరంగా వాళ్ళకి పూజా విధానం అనేది కొంతమందికి ఉంటుంది కదా. సో ఆ విధానంగా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళని చూసి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే కూడా అక్కడ ఉన్న అర్చకులను అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళే దగ్గరుండి కూడా చేస్తారనమాట. నవనాగులతో కూడిన మనసాదేవి యొక్క ఆలయం చాలా అరుదుగా అయితే ఉందండి.
నాగపంచమి, నాగ చతుర్థి ఇలాంటి రోజుల్లో శ్రావణ మాసం, కార్తీక మాసంలో చాలా ఇక్కడ భక్తుల తాకిడి చాలా రద్దీగా ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్న శిలారూపంలో ఉన్న నవనాగులండి. నవనాగులంటే చాలామందికి పేర్లు తెలియకపోవచ్చు. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల్, శంఖపాల్, ధృతరాష్ట్ర, తక్షకుడు, కాళియ ఇలా 9 నవనాగులు అన్నమాట. ఇలా నవనాగుల పేర్లతో కూడిన శ్లోకం ఉందండి, నవనాగ స్తోత్రం అనేసి. ఇది నిత్యం పఠించిన వాళ్ళకి విషభయం ఉండదనేసి వాక్కు ఉందన్నమాట కథనం ప్రకారం. జరత్కారు మహామునితో శ్రీ మానసాదేవి యొక్క కళ్యాణం జరిగిందండి. ఆ కళ్యాణం సంబంధించిన వీడియో కూడా నేను తీశానన్నమాట. ఆ వీడియో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చాలా అద్భుతం కదా. దేవతామూర్తుల కళ్యాణం చూడడం అనేది చాలా మంచిది అంటారు, అదృష్టంగా భావించాలి అంటారు. ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి. దేవాలయానికి వచ్చే భక్తులు చాలామంది వాళ్ళ యొక్క అనుభూతిని కూడా తెలియజేశారండి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరిక, కష్టం కావచ్చు, మనసు కష్టం కావచ్చు, తీరలేని భారం కావచ్చు, ఏదైనా సరే అమ్మవారికి ముడుపు రూపంలో అక్కడ కట్టిన తర్వాత వాళ్ళు కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, పిల్లల ఆరోగ్యం గురించి కావచ్చు, పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడ భక్తులుగా రావడం అయితే జరుగుతుందండి. వాళ్ళందరూ అక్కడ చూడండి, మీరు వీడియోలో వెనకాల ఎంత పెద్ద ఎత్తున ముడుపులు కట్టారో. అదంతా కోరిక తీరిన వాళ్ళు ఎంతమంది వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకుని వాళ్ళ శక్తి కొరకి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేస్తారంట. మరొక భక్తురాలు చెప్తుంది, వినండి. నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిండ్రు. ఇంతకుముందు చెప్పారు అది. నాగుల పంచమికి ఎప్పుడు ఇక్కడనే పుట్టల జమాన కింద పుట్టు ఉండే, కానీ ఇప్పుడు తీసి అమ్మవారికి నాగుల పంచమికి పాలు ఇంకా పూజా సామాన్ అన్నీ తెచ్చి ఇక్కడ మొక్కుకుంటాం. మేము మొక్కిన మంచి ఫలితం ఇస్తారు. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఎప్పుడు ప్రతి వారం ఇప్పుడు ఈ మంగళవారం వస్తుంటాం ఇక్కడ. అంటే చాలా పుణ్యంకి హోమం అవుతుంది, పుణ్యంకి హోమం జరుపుకుంటారు, అన్నదానం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి యొక్క మూల విరాట్ విగ్రహం అండి. జీవకళ ఎంత అద్భుతంగా ఉందో కదా, నిజంగానే ఎదురుగా ఉంది అమ్మవారన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరించండి. ఎంత అద్భుతమైన ముఖ వర్చస్సు కదా. చిత్తశుద్ధి లేనప్పుడు శివ పూజ చేసినా కూడా ప్రయోజనం లేదంట. భక్తితో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. కుటుంబంతో కలిసి వెళ్ళండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీ శక్తి కొలది అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. భక్తితో ఆరాధించండి. అమ్మవారు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరిరక్షిస్తూ ఉంటారు, కటాక్షిస్తూ ఉంటారు. ఆమె దీవెనలు ఎప్పటికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.